వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణంలో స్వామివారి కళ్యాణ మండపం, టూరిజం భవనం, గ్రామ పంచాయతీ భవనం, రంగయ్యపల్లి రేణుకా ఎల్లమ్మ కాంపౌండ్ వాల్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలకు రవాణా సౌకర్యార్థం భూపాల్పల్లి వయా కోటంచ పరకాలకు ఆర్టీసీ బస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, ఆయా శాఖలకు చెందిన అధికారులు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, జిల్లా మార్కెట్ చైర్మన్ కిష్టయ్య, ఎస్ఎస్ఆర్ సంపత్రావు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈరోజు ఈ ప్రాంత ఆరాధ్య దైవుడు. ఈ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే యాదగిరిగుట్ట తర్వాత రెండవ ప్రసిద్ధిగాంచినటువంటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేల సంవత్సరాల నుంచి వెలిసినటువంటి దేవుడు. ఈ ప్రాంతానికి ఏ పని చేపట్టినా రైతాంగం కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏ వాహనం కొనుక్కున్నా, ఏ పని మొదలుపెట్టినా ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ వాహన పూజలు చేసిన తర్వాతనే రైతులు పంటలు పండించిన మొక్కజొన్నలు కానీ, వడ్లు కానీ, ఏ పంట వచ్చినా ఆ స్వామి పేరు మీద మొక్కు తీర్చి మరి వాడుకునేటువంటి ఈ యొక్క ఆచారం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హోలీ పౌర్ణమికి 6 నుంచి 7 లక్షల మంది, అదే కాకుండా 360 రోజులు ఆరోగ్యాలు మంచిగా లేకున్నా కోరిన కోరికల కొరకు కూడా 11 రోజులు 30 రోజులు నిద్రలు తీసేటువంటి కార్యక్రమంలో భక్తులకు సరైనటువంటి వసతి లేక, గదులు లేక, వాష్రూమ్ లేక అనేక అవస్థలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. స్వామివారికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈరోజు మంచి గదులను కానీ, సత్రాలను కట్టించేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి వాష్రూమ్ కూడా నిర్మాణం చేసే కొరకు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మంచి గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా, వసతి గృహాలను కూడా నిర్మాణం చేసే కొరకు ఈ ప్రాంతంలో మొదట మరి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుని హోదాలో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు స్వామి ఆశీస్సులు తీసుకొని నడవన్నా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరితే వారు ఈ యొక్క ఆలయానికి వచ్చి ఇక్కడ వారు మొక్కుకొని మీ ముందే పత్రికల ముందే వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులు కలగాలని, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని ఏ మాట అయితే ఇచ్చాడో ముఖ్యమంత్రి కాగానే 12 కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధి కొరకు ఇవ్వడం
చేస్తాం. అదేవిధంగా టూరిజం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసి బస్సు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే రంగేపల్లి నుంచి రేగొండ నుంచి రంగేపల్లి లింగాల నుంచి కొడవటంచ కాకర్లపల్లి గోపాలపురం నుంచి ఉడతల నుంచి ఎస్ఎం కొత్తపల్లి దూదిపల్లి మీదకి భూపాలపల్లి కాలేజ్ పోయటానికి జిల్లా హెడ్ క్వార్టర్ పోయటానికి 4 ట్రిప్పులు బస్సు కూడా ప్రారంభించడం జరిగింది. దీన్ని సకాలంలో చిరు వ్యాపారులు కానీ రైతాంగం కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు గౌడ కులస్తులకు రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది. ఈడ చాలా భూమి కూడా లొంతులో ఉంది. కాంపౌండ్ వాల్ నిర్మాణం కావాలని కోరారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇంకా సరిపోతే 5 లక్షలు కూడా ఇస్తాం. 15 లక్షలు ఇచ్చి అదొక మన యొక్క మడలయ్య గుడికి కూడా మరి ఏఈతో ఎస్టిమేట్ వేయించేసి దాన్ని కూడా మరి మంజూరీ వెంటనే పనులు ప్రారంభించాలని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. పనులు ప్రారంభమైపోతే ఎన్ని పైసలు అవుతాయో అన్నీ చూసి దానికి కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేస్తూ ఇంకా కూడా ఈ రంగేపల్లి గ్రామంలో కొంతమంది దుర్మార్గులు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మమ్మీ ఈరోజు రేగొండ నుంచి మొదటి విలేజ్ రంగేపల్లి, ఈ రంగేపల్లి నుంచి చిట్యాల మీదకెళ్ళి టేకుమట్ల 2 మండలాలు హెడ్ క్వార్టర్ల మీదకెళ్ళి గర్మిలపల్లి నుంచి అటు మోరంచపల్లికు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000 కిలోమీటర్ల హ్యామ్స్ తీసుకుంటే దీన్ని ఈ నియోజకవర్గంలో మొదట్లో R&B ద్వారా హ్యామ్స్లో తీసుకున్నాం. ఈ హ్యామ్స్ ద్వారా రోడ్డు వైడనింగ్తో పాటు ఆ హ్యామ్స్లో విలేజెస్ ఎక్కడైతే ఉంటాయో లైటింగ్ను కూడా మెయింటైన్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. ఎప్పటికి కూడా రవాణా సౌకర్యం దృష్టిలో దీన్ని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మొదటి విడతలో హ్యామ్స్లో తీసుకోవడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రంగేపల్లి గ్రామస్తులు ఈరోజు గౌడ కులస్తులు కానీ అదేవిధంగా రజక సోదరులు కానీ అన్ని వర్గాలు సాకలి మంగలి బెస్తా బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలని అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వాలని ఈరోజు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇస్తూ అనేకమైనటువంటి పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈరోజు రైతాంగానికి కూడా రుణమాఫీతో పాటు బోనస్ 500 సన్నవడ్లు పండించే వారికి వానకాలం పంట వేసాం. వేసంగి కూడా ఈ 10-15 రోజులలో కూడా మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఆర్థికంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థని 10 సంవత్సరాలు విధ్వంసం చేసి మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు బస్టు పట్టించినా కూడా ఈ అసలు తీసుకున్న వాటికి మితి అసలు ఇన్స్టాల్మెంటే 1,73,000 కోట్లు కట్టి ఈరోజు ఆర్టీసీకి 400 కోట్లు, ఇంట్లో వాడుకునే కరెంటుకు రైతాంగం వాడుకునే కరెంటుకు 280 కోట్లు కడుతూ ఈరోజు సన్న బియ్యానికి కూడా 4,000 కోట్ల రూపాయలు కడుతూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం మీద నిందారోపణలు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఉన్నారో రాబోయేటువంటి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు మరి తిప్పికొట్టే విధంగా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండి. మీ ఎమ్మెల్యేగా మీ సత్యన్నకు తోడుగా నాకు సర్పంచ్ ఎంపీటీసీని ఈరోజు జెడ్పీటీసీలను ఎంపీపీలను అందిస్తే ఈరోజు నిజాయితీగా పనిచేయిస్తాం. అవినీతికి తావు లేకుండా తప్పు చేసిన వానికి నేలకు ముప్పు రాకిస్తాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే విధంగా నేను చూస్తానని తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ఆశీర్వాదం ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నాను.